రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం మొదలైంది. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే లోక్సభ స్పీకర్పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం మొదలైంది. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అయితే లోక్సభ స్పీకర్పై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.